ఒక కమెంట్ వచ్చింది ఫ్రెండ్స్ నిన్న. గిరీష్, మీరు చిత్రగుప్తుల ధర్మస్థల గురించి మాట్లాడతారా, మాట్లాడలేరా, మాట్లాడాలని ఉద్దేశం ఉందా లేదా, సంథింగ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్ అట్లా వచ్చింది. అయితే నేను దురంధరుడికి ఏం చెప్దామని అనుకుంటున్నా అంటే, మాట్లాడదామా వద్దా అని అన్నది కాదాడ. సబ్జెక్టు ఏందన్నది ఫస్ట్ తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత దీని మీద ఏం చర్చ జరుగుతుంది అన్నది నేర్చుకోవాలా. ఏం చర్చ జరుగుతుంది మాట్లాడవచ్చు కదా అని అంటే, ఇంటికాడ ముగ్గేసినట్టు కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అంటే బెంగళూరు కోర్ట్ దాని మీద గ్యాగ్ ఆర్డర్ ఇచ్చింది ఫ్రెండ్స్. అయితే గ్యాగ్ ఆర్డర్ వచ్చినప్పుడు 7 దాకా మాట్లాడాలా, ఎంతవరకు మాట్లాడాలా, ఏ సబ్జెక్ట్ తీసుకొని మాట్లాడాలా అని అనేది ఒక భారత పౌరుడు లెక్క నా ప్రధాన కర్తవ్యం. చిత్రగుప్తుల చిట్టా ఇప్పడం అని అంటే రాజ్యాంగబద్ధంగా చరిత్ర ఆర్ టు దట్ మ్యాటర్ అలా ఏదైతే ఉంటుందో చూడు అక్కడ మొత్తం కంప్లీట్గా ఇష్యూ, దాన్ని డీకోడ్ చేసి మాట్లాడడం. అంతేగాని వాడెవడో అడిగిండు కదా అని చెప్పి కాదు. ఇప్పుడు ధర్మస్థల గ్యాగ్ ఆర్డర్ ఉన్నా మేము మాట్లాడుతున్నాం అని అంటే 7 దాకా మాట్లాడాలనో ఒక మెచ్యూరిటీ తెలుసుకొని మాట్లాడుతున్నాం. సొసైటీలో ఒక బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యతకు మనము దాన్ని ఏమంటారు, శాపం కావద్దు. సో స్ట్రైట్ టు ది చిట్టా నంబర్ 1, ధర్మస్థల. ఇవాళ ధర్మస్థల ఎందుకు ఇవాళ శవాలు కనబడుతున్నాయి? అసలు ఏం జరిగింది ధర్మస్థల? ఇవాళ అది దహనస్థల ఎందుకు అయిపోయింది అని చెప్పి అలా చాలామంది ఒక క్వశ్చన్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలనంటే ధార్మికులు బాధపడుతున్నారు. కర్ణాటక ఒక టెంపుల్ టౌన్, స్పిరిచువల్ శాంక్టిటీ ఉన్న ప్రదేశం ధర్మస్థల. ఇవాళ అక్కడ డెడ్ బాడీలు, సెక్షువల్ వైలెన్స్, సిస్టమిక్ కవరప్స్, ఇప్పటిదాకా ఇంత డిలేడ్ లాంగ్ డ్యూ జస్టిస్, ఇప్పటిదాకా న్యాయం దొరకకుండా జనాలు ఉకిరిబిక్కిరైతుండ్రు. ఇంత డిస్టర్బింగ్ సిచ్యువేషన్ ధర్మస్థలకు ఎందుకు అయింది, కారణాలు ఏంది అని అనేది మనం డీకోడ్ చేసి చూస్తే, ధర్మస్థల స్కాండిల్ అనేది ఇలా ఒక పెద్ద చర్చనీయాంశమైంది యావత్ భారతదేశంలో. అలా డౌట్ లేదు. ఈ టాపిక్ మేము తీసుకోవద్దని అన్నది కాదు. కోర్టు ఆర్డర్ ఉన్నది, గ్యాగ్ ఆర్డర్. అఫ్ కోర్స్ వేరే వాళ్ళు దాన్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేస్తారు, అది వేరే విషయం. సో లెట్ us గో ఇన్ టు ది చిట్టా. ఎక్కడ దాకా మాట్లాడాలా డిపెండింగ్ అపాన్ ది కోర్ట్ ఆర్డర్స్ ఆర్ ఇవన్నీ సిచ్యువేషన్స్ని కన్సిడర్ చేసి. అయితే ఈ ధర్మస్థల ఘట్టాన్ని మొత్తం మనము 5 సెగ్మెంట్స్లలో మనం డిజైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే మాట్లాడుకోవచ్చు, డిజైన్ అని కాదు కానీ 5 కేసులల్లో 5 సెగ్మెంట్స్లలో దీన్ని మనం మాట్లాడుకోవచ్చు. కేసు నెంబర్ 1 ఏంటంటే 2012లో ఒక 17 సంవత్సరాల యువతి 17 సంవత్సరాల బాలిక, ఆ మహిళది అత్యాచారం జరుగుతుంది, రేప్ అండ్ మర్డర్ జరుగుతుంది. నేను పేరు చెప్పదలుచుకోలే, బికాస్ పేరు చెప్పి మాట్లాడద్దు కాబట్టి. 2012లో 17 సంవత్సరాల బాలికకి రేప్ అండ్ మర్డర్ జరుగుతుంది. ఆమె శవం ఏదైతే ఉంటుందో, భౌతిక శరీరం ఏదైతే ఉంటుందో, నది పక్కన గంభీరంగా, నిజంగా చెప్పాలంటే కిరాతకంగా టార్చర్ చేసి సెక్సువల్గా అసాల్ట్ చేసినట్టు 50 రోజుల పాటు, ఒక రోజు కూడా కాదు, మళ్ళా 50 రోజుల పాటు కిరాతకంగా ఆమెని సెక్సువల్గా అసాల్ట్ చేసి నది ఒడ్డున పాడేసి శవం కనిపిస్తుంది. పెద్ద పెద్ద ప్రొటెస్ట్లు అవుతాయి, స్ట్రైక్స్ అవుతాయి, ఘోరంగా దాని మీద చర్చలు జరుగుతాయి. నిజంగా చెప్పాలంటే మహేష్ శెట్టి దీని మీద అలుపెరుగానికి అసలు నిజంగా చెప్పాలి అలసిపోకుండా పోరాడుతున్నాడు. మహేష్ శెట్టి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువనే ఈ టాపిక్లో అని చెప్పి అనలిస్టులు మాట్లాడతారు. అయితే ఈ కేసు ముంగట పోయిందా అని అంటే లేదు, కాదు. ఈ కేసుని కంప్లీట్గా దఫనాన్ చేసిండ్రు. ఎట్లా దఫనాన్ చేసిరు గిరీష్? ఇంత ఘోరంగా 50 రోజుల పాటు టార్చర్ చేసిరంటే మళ్ళీ గదే లొల్లి. లిటరలీ అండ్ ఫిగరేటివ్లీ దాన్ని ఒక క్రమబద్ధకంగా ఇది మొత్తం కంప్లీట్గా దఫనాన్ చేసిండ్రు. మళ్ళీ ఇది బ్యూరోక్రాటిక్ సైలెన్స్ అనాలనా, పోలీస్ అపతి అనాలనా, అసమర్థత అనాలనా, లేదా ప్రభుత్వాల నిర్లక్ష్యం అనాలనా, లేదా ప్రజలకు మాకేం పట్టి మంది ఎట్లనన్నా సావని అననే తత్వం అనాలా అని చెప్పి అలా ఈ చిట్టాను తపస్సు లెక్క తీసుకొని చూస్తే, ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత చూస్తే ఇది ఒక ఐసోలేటెడ్ క్రైమ్ ఫ్రెండ్స్. ఈ రోజు నుంచి జరుగుతున్నది కాదు, దశాబ్దాల వారీగా సిమిలర్ కేసెస్ మనం చూస్తూనే ఉన్నాం, దశాబ్దాల వారీగా. ఇక్కడ కేవలం ఇలా మైనర్లే కాదు, అడల్ట్స్కి కూడా ఇట్లాంటి దుర్గతి పట్టింది. ఇప్పుడు మనం చిల్లింగ్ ప్యాటర్న్స్ చూద్దాం. చిల్లింగ్ ప్యాటర్న్స్ ఎట్లున్నాయనంటే ఇవి కన్సిస్టెంట్గా ఉన్నాయి. ఇట్లాంటి దారుణాలను ఈ జాగల సస్టైన్ చేస్తున్నారు, అది కూడా కన్సిస్టెంట్గా అండ్ వితౌట్ సూపర్విజన్ మోడ్లో నడుస్తుంది. ఎంత గంభీరమో ఒకసారి మీరు ఆలోచించుంటారు. ఒక గ్యాంగ్ రేప్, ఒక మర్డర్, దాని తర్వాత అడవులలో ఈ భౌతిక శవాలను పాడేసుడు, ఈ భౌతిక శవాలను అక్కడ ఉన్న వైల్డ్ లైఫ్ తినడం, అంటే అక్కడ ఉన్న ప్రాణులు తినడం, పశు ప్రాణులు వైల్డ్ యానిమల్స్ తినడం, ఫోరెన్సిక్ ట్రేసెస్ దొరకకుండా, జస్టిస్ దొరకకుండా ఈ కేసులు దఫనాచిపోవడం. ఇది ఫస్ట్ ఘట్టం, సెగ్మెంట్ 1. సెగ్మెంట్ 2లా తీసుకొని చూస్తే సిస్టమిక్ బ్రేక్ డౌన్ చూద్దాం. ఇప్పుడు పోలీస్ ఆఫీషియల్స్
ఇంక్లూడింగ్ ఎస్పీ స్థాయిలో ఉన్న వ్యక్తులు కూడా కంప్లైంట్లనే ఎరేజ్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎవరైతే కంప్లైంట్ ఇస్తారో వాళ్ళను భయాందోళనకు గురి చేయడానికి చూస్తారు, ఇంటిమిడేట్ చేస్తారు, ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేస్తారు. మల్టిపుల్ క్రిమేషన్స్ అయితే ఇప్పుడు ఏదైతే 17 సంవత్సరాల బాలిక గురించి నేను మాట్లాడినో ఆమెది మల్టిపుల్ అంటే దహన సంస్కారాలు ఉంటాయి కదా, మల్టిపుల్ టైమ్స్ పోస్ట్ మార్టంలు చేసుడు, ఆమె ఇది బూడిది కాలబెట్టుడు, ఇది వాడేసుడు, ఇది వాడేసుడు. సో ఆమెని ఎన్నిసార్లు చంపిర్రని అనేది ఇక ఈ చరిత్రకారులకు వదిలేస్తున్నాను నేను, ఈయన చరిత్రకారులకు వదిలేస్తున్నాను. ఒక ఎస్పీ స్థాయి వ్యక్తి, ఆయన పేరు అభిషేక్ గోయల్ అని చెప్పి ఆరోపిస్తున్నారు. రిపోర్ట్లు ఏం సజెస్ట్ చేస్తున్నాయనంటే 8 విట్నెస్లు ఇప్పటిదాకా చంపబడ్డారు. ఏవైతే మన వాళ్ళు ఉంటారు కదా సాక్ష్యాధారాలు చెప్పే మనుషులు ఉంటారు కదా, అట్లాంటి 8 సాక్షులను ఘోరాతి ఘోరంగా కిరాతకంగా చంపిర్రంట. ఎఫ్ఐఆర్లను ఇట్లాంటివి ఏం జరుగుతలేవు అని చెప్పి పక్కకు పెట్టేసారట. ఇక విక్టిమ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారు కదా, పాపం వాళ్ళ ఫ్యామిలీస్ని కోల్పోయిన వాళ్ళని, ఇక వాళ్ళనైతే ఇక అసలు ఇక మనం వాళ్ళ టార్చర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. జ్యుడిషియల్ ప్రాసెస్ని ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ చేసి ఆపే ప్రయత్నం చేసిరు ఫ్రెండ్స్. డాక్టర్ హరన్, ఏ గవర్నమెంట్ డాక్టర్ సపోర్టింగ్ ద విక్టిమ్స్, ఎవరైతే హరన్ అనే ఒక డాక్టర్ ఉన్నారో ఆయన ఈ విక్టిమ్స్కి సపోర్ట్ చేస్తుండే. ఇంకా నారాయణ అండ్ యమున, ఆయనని కంప్లీట్గా ఒక ల్యాండ్ డిస్ప్యూట్లలో పెట్టేసి సప్రెస్ చేసి పడేసారు ఈ కంప్లీట్ కేసుని. ఇది రెండవ ఘట్టం, అంటే విట్నెస్లని ఎట్లా ఖతం చేసిరు అనేది. థర్డ్ సెగ్మెంట్ వచ్చేసరికి ఒక విజిల్ బ్లోవర్ వస్తాడు, ఒక శానిటేషన్ వర్కర్ కన్ఫెషన్ చేస్తాడు. మళ్ళా కంప్లీట్గా గవర్నమెంట్లో హల్చల్ మొదలవుతుంది. ఈ శానిటేషన్ వర్కర్ క్లియర్ కట్గా పోయి చూపిస్తాడు ఈ దహన సంస్కారం చేసిన బాడీలు, దఫనాంచిన బాడీలు, సెక్షువలీ అసాల్ట్ చేసిన మహిళల బాడీలు, మైనర్ బాలికల భౌతిక శరీరాలు చూపించుడు మొదలవుతాడు. ఈ కేసు మళ్ళా రీఇగ్నైట్ అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఆధారాలు కూడా చూపిస్తాడు, స్కెలిటన్ రిమైన్స్ కూడా చూపిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఒక 164 పేజీల కోర్టు డాక్యుమెంట్ రెడీ అవుతుంది ఫ్రెండ్. 164 పేజీల కోర్టు డాక్యుమెంట్ రెడీ అవుతుంది, కొత్త ఎఫ్ఐఆర్లు నమోదవుతాయి. ఈ బాంబ్ షెల్ పడంగానే ఒక న్యూక్లియర్ బాంబ్ పడ్డట్టు కర్ణాటక గవర్నమెంట్, ఇప్పుడున్న కర్ణాటక గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ హుటాహుటిగా డైరెక్ట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెడుతుంది. జూలై 19, 2024 నాడు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని పెడుతుంది. దీని మీద ఇక కార్వాయి చేస్తా అని చెప్తుంది. అసలు ఇప్పటిదాకా ఏం చేసింది అనేది ఒక పెద్ద ఆలోచన. సెగ్మెంట్ 4 మనం ఆలోచిస్తే పొలిటికల్ మీడియా సెన్సర్షిప్ ఒకటి ఉంటుంది. మళ్ళీ అంటే ఈ మీడియాని ఎట్లా దీని మీద మాట్లాడకుండా చేయాలి ఫస్ట్, ఎందుకంటే ఎంత మాట్లాడితే అంత అగ్గవుతుంది కదా. ఒక బాలికను 50 రోజుల పాటు టార్చర్ చేసి మానభంగం చేసి చంపేసిండ్రు అని అంటే దీనికంటే మించింది ఇంకేమన్నా ఉంటుందా అని చెప్తున్నాను. 164 పేజ్ డాక్యుమెంట్ అని అంటే విజిల్ బ్లోవర్ది పోరగల్ల మజాకా అని చెప్పి నేను మాట్లాడుతున్నాను. పూర్వ ముఖ్యమంత్రి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక యడ్యూరప్ప గారు కూడా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని స్వాగతిస్తారు. బీజేపీ లీడర్ అశ్వత్ నారాయణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా తీవ్రంగా ఖండిస్తాడు, కాంగ్రెస్ పార్టీని దూషిస్తాడు. ఇది సనాతన ధర్మం మీద మీరు మచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు, ధర్మస్థల పేరు ఖరాబ్ చేస్తున్నారు అని. సో నేను భారతీయ జనతా పార్టీ అశ్వత్ నారాయణ గారికి ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా. ఇట్ ఈస్ నాట్ ఎ క్వశ్చన్ ఆఫ్ ధర్మ, ఇట్ ఈస్ ఎ క్వశ్చన్ ఆఫ్ జస్టిస్. ఆ ప్లేస్లో అయినంత మాత్రాన ఆ ప్లేస్ అపవిత్రం కాదు. కాకపోతే మీలాంటి రాజకీయ నాయకులు దీన్ని ధర్మం పేరు మీద దారి తప్పిస్తే అబ్సల్యూట్గా ప్రాబ్లం అవుతుంది. సో ఇది ధర్మానికి ఇప్పటికి ఇంకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఫస్ట్ జరగాల, వాడెవడు అని అనేది తెలియాలా. అది తెలిసిన తర్వాత అది కథ ఏంది అని అనేది దాని తర్వాత చూద్దాం. వెనకటికి కూడా కొంతమంది తిరుపతి లడ్డు మీద కూడా గిట్టనే చేసారు, దాని తర్వాత ఏమైంది అన్నది తెలియదు. సో ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత మనం మాట్లాడదాం, అంతేగాని దీన్ని రాజకీయ ముద్దా చేయకుండ్రి. మళ్ళీ అంత పెద్దగా పీకుడు మొగోళ్ళు అయిన ఉంటే ఇన్ని రోజులు గడివికి రాని అంటున్నా. ఈడికి ఆగిపోయిన తర్వాత ఎవరైతే మన హర్షేంద్ర కుమార్ గారు ఉంటారో ఆయన ధర్మాధికారి, ఈ ధర్మస్థల టెంపుల్కి ఏదైతే హర్షేంద్ర కుమార్ గారు ధర్మాధికారి ఉన్నారో ఈ ధర్మస్థల టెంపుల్కి ఆయన ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొస్తారు బెంగళూరు కోర్టు నుంచి. ఏందనంటే సుమారు 8,842 మీడియా లింక్స్ ఉంటాయి కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఎక్సెట్రా 8,842 మీడియా లింక్స్ని తీపిచ్చేసే ప్రయత్నం చేస్తాడు. ఇన్ఫ్యాక్ట్ డిఫమేషన్ కూడా ఫైల్ చేస్తాడు. అయితే కోర్టు కూడా దీన్ని జస్టిఫై చేసి అవును ఇప్పటిదాకా కోర్టు మనది ఉన్నప్పుడు మనం దీన్ని ఖరాబ్ చేయొద్దు కదా అని చెప్పి మాట్లాడతారు. అయితే ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ ఇంటిగ్రిటీ ఎక్సెట్రా దీని మీద మాట్లాడుతున్నప్పుడు ఫ్రీ స్పీచ్ పేరు మీద మన ధర్మస్థల పేరును కూడా ఖరాబ్ చేయొద్దు కదా అని చెప్పి కోర్టు వాదన. అయితే ఒక ప్లాట్ఫామ్ థర్డ్ ఐ అనే ఒక ప్లాట్ఫామ్ సుప్రీంకోర్టు కూడా పోయింది. ఇది అన్కాన్స్టిట్యూషనల్ మై లార్డ్స్.
తెలవాలా. ఇది మామూలు ఘటన కాదు, ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఇన్హ్యూమన్ ఘటన ఇది అని చెప్పారు. అక్కడ ఎంతోమంది ఉమెన్ అండ్ అడల్ట్స్ అండ్ మైనర్స్ కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది పురుషులు కూడా ఉన్నారు ఈ మొత్తంలో అని చెప్తున్నారు. 13 సంవత్సరాలైనా ఇంకా ఆ మైనర్ బాలికకు ఇన్ఫ్యాక్ట్ న్యాయం దొరకలే. ధర్మం దూరం మాట. ఆ పిల్లకు, ఆ తల్లిదండ్రులకు న్యాయం దొరకలే. వాళ్ళ అమ్మ ఇప్పటిదాకా అలుపెరగని పోరాటం చేస్తుంది. చెట్టుకు పుట్టకు గుట్టకు ప్రతి ఏడ దొరికిన ఆ పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ మొక్కుతూ ఉన్నది. నాకేంది ఈ దుర్గతి, నా బిడ్డకేంది ఈ దుర్గతి, లాస్ట్కి దాన సంస్కారాలు చేసుకునే నైతిక విలువలు కూడా నా లేకుండా, అంటే ఆ నైతికత లేకుండా కూడా నా పిల్లని తీసుకొని పోయినవే అని చెప్పి ఆ తల్లి గుండె మాట్లాడుతుంటే ఇవాళ దానికి ఎవడు సమాధానం చెప్తాడు అని అంటున్నారు. ధర్మం పేరు మీద మస్తు మంది కొట్లాడతారు. బట్ ఆల్వేస్ ధర్మం పేరు చెప్పుకొని తప్పించుకోవాలంటే కుదరదు. కొంచెం అన్బయాస్డ్గా మాట్లాడాలి. ఆ కదిలిన గుండెల్ని ఓదార్చే మనస్తత్వం ఉండాలా అని చెప్తారు. ఇవాళ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వేరే ఫ్యామిలీస్ నుంచి కూడా, నేను పేర్లు కావాలని తీసుకుంటలేను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా గ్యాగ్ ఆర్డర్స్ ఉన్నాయి అండ్ చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, వాళ్ళు కూడా కొంచెం ఒక కొత్త హోప్ చిగురించింది. బికాస్ హోప్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. నమ్మకమే కదా లాస్ట్కి మిగిలేదు. ఈ హోప్ నుంచి వాళ్ళు ఏదో అవుతుంది, ఏదో జరగబోతుంది అని చెప్తున్నారు. మహేష్ శెట్టికి ఇప్పటిదాకా మామూలుగా ధమ్కీలు రాలే. ఆయనని మామూలుగా సంపుతా అని చెప్పలే. ఆయన అలుపెరగని పోరాటం చేసుకుంటా, ఒంటి గాలి మీద తపస్సు చేసుకుంటా కూర్చున్నాడు చూడు. ఇప్పటిదాకా ఏ అడ్డమైన ప్రెజర్కి లొంగకుండా ఇవాళ ఎస్ఐటికి మద్దతు తెలుపుకుంటా ఈ కేసుని ఛేదిద్దామని చెప్తున్నాడు. ఇక లాస్ట్ ఘట్టం ఏముంటుంది అని అంటే ఇలా కంప్లీట్లా ఇది కేవలం ఒక ధర్మానికి సంబంధించింది కాదు, ధర్మస్థలానికి సంబంధించింది కాదు. ఇది యావత్ మానవత్వానికి ఒక సీదా నిజంగా చెప్పాలన్నట్టు ఒక పెద్ద మచ్చ. ఇది కేవలం మానవత్వానికే మచ్చ అని చెప్పుకునే కంటే ముందు వ్యవస్థలను కాకరించి ఉంచే ప్రక్రియ. ప్రక్రియ అనలేం కానీ కంప్లీట్గా వ్యవస్థలను కాకరించి ఉంచే సిచ్యువేషన్ని తీసుకొని వచ్చారు కంప్లీట్గా. బికాస్ ఇన్ని రోజుల పాటు ఇది జరుగుతుంటే దాన్ని మనం లైట్ తీసుకుంటా కూర్చున్నాం చూడు. ఇది 7 వరకు కరెక్టు అని చెప్తున్నా. ఇది ఇవాళ మొదలైంది కాదు కదా. ఎప్పటి నుంచో దశాబ్దాల వారుగా జరుగుతున్నాయి. ఎన్నో బాడీలను నేను దఫనాన్ చేసిన అని చెప్పి ఆ శానిటేషన్ వర్కర్ ఇచ్చిన ఏదైతే వాంగ్మూలం ఉన్నదో ఇది పెద్ద పెద్దోళ్ళని కదిలిచ్చేసింది. ఇవాళ జస్టిస్ సిస్టమ్ మీద క్వశ్చన్ మార్క్ వచ్చింది. ఇంత డిలేడ్ ఎందుకు అయింది అని. ఆ పాలిటీషియన్స్ మీద క్వశ్చన్ వస్తున్నది, ఏంది ఎవరిని ఎన్కేసుకొస్తున్నారు అని. ఆ బ్యూరోక్రసీ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి, పీకి కట్టలు కట్టనీకి గడివిక్తున్నామా మనము అని. పోలీస్ వ్యవస్థ మీద అనుమానాలు వస్తున్నాయి, ఏంది అని. ఇవాళ ధర్మస్థల కేసు అనేది ఒక లిట్మస్ టెస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రాజకీయ పలుకుబడికి, పోలీస్ పవర్కి, బ్యూరోక్రాటిక్ డిప్లొమసీకి నిజంగా చెప్పాలనంటే ఇవాళ ఒక లిట్మస్ టెస్ట్ అవుతుంది. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని చెప్తాం. కాకపోతే ఇక్కడ జస్టిస్ని సప్రెస్ చేసిరు మై లార్డ్స్. జస్టిస్ ఈజ్ డినైడ్ అని చెప్పి మాట్లాడతాం. బట్ మై లార్డ్స్ ఇక్కడ జస్టిస్ని సప్రెస్ చేసింది. ఈ కలెక్టివ్ కన్సైన్స్ని మళ్ళా ఈ క్రైమ్ని ఎట్లా కంట్రోల్ చేస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఇది కేవలం ఇక్కడనే కాదు. ఫార్మర్ శానిటేషన్ వర్కరు 1995 to 2014 ఎవరైతే పనిచేసిండో ఆయన దీన్ని విజిల్ బ్లో చేసిండు. ఎన్నో భౌతిక శరీరాలను ఈ చేతులతో నేను దఫనాంచిన అని చెప్తున్నాడు. 4th జూలైకి ఆయన ఎఫ్ఐఆర్ లాంచ్ చేయించే టెస్టిమోనీ ఇచ్చిండు, వాంగ్మూలం కూడా ఇచ్చిండు. ఈ దుర్ఘటన ఏదైతుంది చూడు, ఈ దరిద్రం ఏదైతుంది చూడు, ఇది కేవలం జూలైలో ఆరంభం కాలే. దీని ప్రారంభం కొన్ని దశాబ్దాల వారీగా జరుగుతుందట. ఇన్ఫ్యాక్ట్ 2 దశాబ్దాలు అంటే 2 decades అంటే 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న కాండ్ అంట. ఇది మహాకాండ్ ఇది. సో ఇలా కోర్ట్ ఆర్డర్స్, గ్యాగ్ ఆర్డర్స్, విట్నెస్ ప్రొటెక్షన్స్ ఇవన్నీ వ్యవస్థ చూసుకుంటుందా? మళ్ళీ కాంగ్రెస్ దీనికి ఖతర్నాక్గా నిజంగా నిష్పక్షపాతంగా ప్రోబ్ చేయగలుగుతుందా? ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా దీని మీద యాక్షన్ తీసుకుంటారా? ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళకు న్యాయం కల్పిస్తారా? ధర్మం అయితే దూరం మాట, న్యాయం దొరికితే చాలనంటూ. జూలై 4th కంప్లైంట్ వచ్చింది. జూలై 11th కన్ఫెషన్ అండ్ బరియల్ ఎవిడెన్స్ని ట్రాక్ చేసిండ్రు. జూలై 14th ఉమెన్ కమిషన్ రంగంలోకి దిగి ఇప్పుడు నిద్రలకేం లేచి, గాఢమైన నిద్రలకేం లేచి యాక్షన్ అడుగుతున్నారు. జూలై 19th ఎస్ఐటి ఎస్టాబ్లిష్ చేసిండ్రు. దీన్ని ముంగడికి తీసుకోవతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ దీని మీద మాట్లాడుతున్నారు. మళ్ళా తర్వాత ఏ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుందో, దాని తర్వాత ఏ క్రిటికల్ బ్రీచ్ అవుతుందో, ఎవడెవడు కాపాడబలుతాడో, మళ్ళా ఈ ఎస్ఐటి, ఐపీఎస్ ఆఫీసర్స్, ఉమెన్స్ కమిషన్స్ ఏడుదాకా ముంగటికి పోతాయో, మళ్ళీ జస్టిస్ డిలే అయిన జస్టిస్కి, జస్టిస్ డినై అయిన జస్టిస్కి, సప్రెస్ అయిన జస్టిస్కి జస్టిస్ దొరుకుతుందా అని చెప్పి నేను అడుగుతున్నా. బికాస్ ఎందుకు మాట్లాడుతున్నానంటే డిలే డిఫీట్స్ ద పర్పస్ అని చెప్పి మాట్లాడతారు ఫ్రెండ్స్. సో మళ్ళీ ఇది ఏడుదాకా వస్తుంది, ఏడుదాకా పోతుంది.
సో చిత్రగుప్తులు ఏదైనా మాట్లాడలేదు అని అంటే మాకు తెలియక కాదు, ఇన్ఫ్యాక్ట్ కొన్ని తెలియకపోవచ్చు కూడా. కాకపోతే తెలిసినా కొన్ని దాంట్ల మీద ఎందుకు ఆగుతాం తెలుసా? మొత్తం కోర్ట్ ఆర్డర్ చదవాలి, చదివిన తర్వాత ఎంతవరకు మాట్లాడాలో అంతే వరకు మాట్లాడాలి. నోరుంది కదా అని చెప్పి లొడలొడ వాగుడు కాదు. ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీయే చిత్రగుప్త. ఎంతవరకు తీసుకొచ్చి ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పబ్లిక్కి చెప్పాలన్నదే మన చిత్రగుప్త. ఆల్మోస్ట్ ఘటనలు జరిగిన అన్ని సంఘటనలు మీ ముంగట పెట్టిన. కాకపోతే మనము ఆలోచించి వ్యవహరించాలి అని చెప్పి మనము మనం సొల్యూషనిస్ట్లం కావాలా. చిత్రగుప్తు మేబీ స్ట్రాటజిస్ట్ కాకపోవచ్చు సొసైటీకి, చిత్రగుప్తు ఒక రిఫార్మిస్ట్ కూడా కాకపోవచ్చు సొసైటీకి, బట్ చిత్రగుప్తు ఒక సొల్యూషనిస్ట్ కావాలి సొసైటీకి. చిత్రగుప్తు అని అంటే ఇగో కెమెరా ముంగట మాట్లాడుతున్న ఈ బ్రాండ్ కాదు ఫ్రెండ్స్, మీరు నేను. దిస్ ఈజ్ చిత్రగుప్త. ఏ బాదరబందీలు లేకుండా మేము వస్తాం. ఎస్, మా ఇష్టాయిలు ఉంటాయి, మాకు నచ్చిన పార్టీలు కొన్ని ఉంటాయి, మాకు నచ్చిన రాజకీయాలు కొన్ని ఉంటాయి, బట్ ధర్మబద్ధంగా చిట్టా ఓపెన్ చేస్తుంది చిత్రగుప్త. సో ఈ కమెంట్ మీకు నచ్చితే, మీకు ఈ కంటెంట్ నచ్చితే జర కమెంట్ చేయరు ఫ్రెండ్స్, ఎందుకంటే మీ కమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి అంతా కూర్చొని చదవాల్సి వస్తుంది. మాకేం పెద్ద టీమ్స్ ఉండవు, వీ వర్క్ వెరీ లీన్, చాలా తక్కువ మందితో పనిచేస్తాం. ఏది ఉన్నా మనం చూడాలా, దాని తర్వాత లీగల్ ఒపీనియన్ తీసుకోవాలా, లీగల్ ఒపీనియన్ వచ్చే వరకు ఆగాలి. సో దీని మీద మీ అమూల్యమైన అభిప్రాయాలు జర తెలుపుండ్రి ఫ్రెండ్స్, బట్ బరాల్ కమెంట్ చేయండి. అండ్ మీకు ఈ కంటెంట్ నచ్చితే ఒక నలుగురు ఐదుగురికి షేర్ చేయండి. అండ్ ఐ డోంట్ నో ఈ వీడియో కూడా ఇప్పుడు మళ్ళీ గ్యాగ్ ఆర్డర్లోకి వస్తుందా రాదని కూడా నాకు తెలియదు, ఎందుకంటే మాట్లాడొద్దు అని అంటారా ఏమంటారా తెలియదు, బట్ వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. చదివిన తర్వాత దీని మీద మాట్లాడుతున్నాం. భారత్ మాతాకి జై.